ఓడిపోయిన బాధలో ఎంపీ బండి సంజయ్ పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నారని కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. తమపై బండి సంజయ్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే బహిరంగ క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో పైసలు లేక పుస్తేలు అమ్ముకున్న అన్న నీవు మొన్న జరిగిన అసెంబ్లీలో 50 కోట్లు ఎలా ఖర్చు పెట్టావని ప్రశ్నించారు. మరియు ఇతర మిత్రులు పాల్గొంటా ఉన్నారు. మొన్నటి ఏడికెళ్ళి వచ్చిన డబ్బులు అవి మరి బండి సంజయ్ గారు ప్రకటించాలి. ముందుగాల టీఆర్ఎస్ పార్టీ కాకుండా సొంత బీజేపీ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా దగ్గరికి రాకపోతే లక్షల రూపాయలు ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని మచ్చిగా చేసుకొని మళ్ళీ నీ ఎంబడి ప్రచారంలో పాల్గొనేలా చేసుకున్నావు. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ దుస్థితి సొంత పార్టీ బీజేపీ నాయకులకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి నీకు ఎందుకు వచ్చిందో మరి నువ్వు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ డబ్బుల నుంచి ఎక్కడికొచ్చు సమాధానం చెప్పాలి. మరి మమ్మల్ని మాలోని ప్రజాప్రతినిధులు చాలామంది, మా కార్పొరేటర్ మిత్రులను, మా కౌన్సిలర్లను, మా సర్పంచులను ప్రలోభపెట్టింది చాలామందిని. ఎవరు కూడా ప్రలోభానికి లొంగలేదు. కొంతమంది ఒకరో ఇద్దరో ముగ్గురు నలుగురు లొంగిన వాళ్ళని ₹1 కోటి ఇచ్చి కొన్నాడు. ఆ లొంగకపోవడంతో ఈరోజు మా ప్రజాపతిని మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. అవినీతి చేస్తున్నారనో ఇది చేస్తున్నాం. మరి నువ్వు 5 సంవత్సరాలకి ఎంపీగా ఉన్నావు కదా. 5 సంవత్సరాలకి ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఏదైనా అవినీతి జరిగితే ఎందుకు ప్రశ్నించలేదు? ఎక్కడైనా అవినీతి జరిగితే నువ్వు ఎందుకు దానికి సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేయలేదు? ఎందుకు దద్దమ్మలాగా కూర్చున్నావు? మరి దానికి కూడా నువ్వు వివరణ ఇవ్వాలి బండి సంజయ్ గారు. ఎవరో నలుగురు గుట్కా వ్యాపారులు ఎంబడేసుకొని ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడి గుట్కా అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి 3-4 నాయకులు ఎంబడేసుకొని వాళ్ళతోటి నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళను నువ్వు ఎంబడేసుకొని ఎన్నికల్లో తిరిగితే నువ్వు గెలుస్తావనుకోవడం చాలా భ్రమ. గుట్కా వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వాళ్ళు నీ ఎంబడున్నారు. ప్రజలందరికీ తెలుసు ఆ గుట్కా వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఆ గుట్కా వ్యాపారులే ఈరోజు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. అదే గుట్కా అమ్మిన వాళ్ళు ఈరోజు గంజాయి కూడా వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళు అమ్మిన వాళ్ళందరినీ ఎంబడే ఉంటున్నారు. మరి అటువంటి వాళ్ళని ఎంబడుంచుకొని 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రజలతోటి తిరస్కరించబడ్డ వ్యక్తి నువ్వు బండి సంజయ్ గారు. మమ్మల్ని అనే అర్హత నీకు లేదు. నగరపాలక సంస్థ మీద ఈరోజు నేను సవాల్ విసురుతున్న ధైర్యంగా, ఈరోజు నా సవాల్ని దమ్ముంటే నా సవాల్ని స్వీకరించాలి బండి సంజయ్ గారు. మీరైతే నిన్న ఆరోపణ చేసినారు, ద్విచక్ర వాహనాలతోటి పనులు చేసి బిల్లులు తీసుకున్నారు, 12 లక్షల రూపాయలు బిల్లులు తీసుకున్నారు, ద్విచక్ర వాహనాలు పెట్టి అని మీరు ప్రకటించారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, ఎక్కడ ఒక్క రూపాయి ద్విచక్ర వాహనాలు పెట్టి మరి ఏదైనా పనులు చేసి మీరు అన్నట్టుగా బిల్లులు చెల్లించినట్టయితే, బిల్లులు తీసుకున్నట్టయితే నేను నా మేయర్ పదవికి రాజీనామాకు సిద్ధంగా ఉన్నా.